సరే. దేవనామానికి మహిమ కలుగును గాక. భారతదేశంలో 800 ఇంచుమించు 800 జిల్లాలు మరి 3 దినాలు ఉపవాస ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క అన్నిటికీ కుదురుబాటు కాలములు మరి ప్రార్థన కొరకు మరి ఇది చాలా ఒక 10 లేక 7-10 సంవత్సరాలు మనము ఆ జిల్లాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళి ఎలాగా మనం ప్రార్థన చేస్తాం. అయితే చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు కూడా ఈ జూమ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా మరి ప్రార్థనలో కలిస్తే ఇది ఒక పునాదిగా ఉంటుంది. అందుకొరకు దీన్ని ఈ జనవరి నెల నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే మనము వారంలో ఇద్దరిద్దరు సేవకులు ఎవరైతే సేవకులు ఉన్నారో ఇద్దరు సేవకులు ఒక 15 మంది మరి అభిషేకించబడిన వారు, సువార్థికులు, పరిచారకులు ఉన్నటువంటి ప్రార్థన పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు మనం తీసుకొని సపోజు రేపు శనివారం నేను ఇంకొక పాస్టర్ గారు ఒక 15 మందిని మరి తీసుకొని ప్రతి శనివారం నేను లీడింగ్ చేస్తాను. నేను వేరొక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారులు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక అవకాశం లేనప్పుడు ఒక పాస్టర్ గారు అయినా సరే నడిపిస్తారు కదా అని ఇద్దరిని అలాగా పెట్టడం జరిగింది. వారానికి ఒకసారి జాయిన్ అయినటువంటి వారు జూమ్లో నడిపించే సేవకులు వారానికి ఒకసారి టర్నింగ్ వస్తుంది. అలాగే జాయిన్ అయినటువంటి విశ్వాసులు కూడా వారానికి ఒకసారి వాళ్ళు జాయిన్ అవుతారు. ఆ రీతిగా ప్రతి శనివారము నేను ఇంకొక పాస్టర్ గారు నడిపిస్తాం. అలాగా సోమవారం ఒక ఇద్దరు సేవకులు, మంగళవారం, బుధవారం, గురు, శుక్రవారం, శనివారం అలాగా ఆ రీతిగా ఇంతవరకు కొంచెం వర్క్ చేసి రోజు ఒక 8 మంది నుంచి 15 మంది వరకు కూడా పేర్లు ఇచ్చారు చాలామంది. అయితే మన బ్రాంచ్ సంఘాలు ఇదేంటంటే మాస్టర్ గారిది లైన్ కట్ అయింది, వస్తుంది. అన్య జకరణీయ అదే సైబా అన్నది లైన్ కట్ అయింది, వస్తారు. అన్నయ్య చిన్న మాట చెప్పు తమ్ముడు. ఇప్పుడు అన్నయ్య ప్రతిరోజు ప్రార్థన జూమ్ లోని మనం కుదురుబాటు కోసం పెడుతున్నాం. ఇది మన బ్రాంచ్ సంఘాలులో ఉన్నటువంటి సేవకులు, మన బ్రాంచ్ సంఘాల్లో 23 సంఘాలు ఉన్నాయి. మధ్యలో కాల్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. సరే, మన బ్రాంచ్ సంఘాలు 23, సేవకులకు 21 మంది ఉన్నారు. మన బ్రాంచ్ సంఘాల్లో ఉన్నటువంటి వారిని మనము తీసుకోవడం జరుగుతుంది. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్, క్లియర్గా వినపడుతుంది. మన బ్రాంచ్ సంఘాల్లో ఉన్నటువంటి వారు మరి పరిచారకులు కానీ విశ్వాసులు కానీ వారినే మనం తీసుకుంటున్నాము అందాక. ఇప్పుడు 28 జిల్లాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ప్రార్థనాంశాలన్నీ రాయడం జరిగింది. ఇప్పుడు కేవలం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అవి 28, 36 ప్రార్థనాంశాలు కుదురుబాటు కాలముల్లో మనం పెట్టడం జరిగింది. ఇది ఒక వారం వరకు ఈ 36 ప్రార్థనాంశాలు మన జాయిన్ అయినటువంటి వారు బృందం చేత మనం నడిపించాలి. అయితే ఏం జరుగుతుందంటే ప్రార్థన చేసేటప్పుడు చాలామంది సెల్ ఫోన్లోకి వెళ్ళి వాళ్ళ అంశాలు చూసుకోవడం రావట్లేదు. కొంతమందికి అసలు అన్మ్యూట్ ప్రార్థన చేసేటప్పుడు
అన్మ్యూట్ మ్యూట్ నొక్కడం కూడా రావట్లేదు. కొంతమందికి ఇవి నేర్పించాలి. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు అంశాల్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళి చూసి చేయడం అనేది కష్టమే, చాలామంది కష్టమే. అలాంటి వాళ్ళకి మరి మన దగ్గర ప్రింటర్ ఉంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల అంశాలన్నీ కూడా ప్రింటర్లో ప్రింటింగ్ చేసి వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎలాగ ఏ అంశాలు అయితే మనం చెప్తాం ఆ అంశాలు చూసి వాళ్ళు ప్రార్థన చేసుకునేటట్లుగా ఎవరైతే ఈ ఫోను లోపలికి వెళ్ళి చూసి చేయలేరో, అంతగా తెలియదు, అటువంటి వారికి మనము డైరెక్ట్గా ప్రింటింగ్ చేసి వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే చూసి వాళ్ళు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తారు. ఇది ఒక 2 రోజుల్లోనే ఈ జిరాక్స్ కాపీలన్నీ కూడా మనము ఒక 2 రోజులు పడుతుంది. లేక రేపటికైనా సరే ఇది ఏర్పాటు చేసేస్తాం. అది మొదటి విషయం, అది గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే 800 జిల్లాల్లోనికి వెళ్ళి మనము ప్రార్థన చేసే ప్రాజెక్టు 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 2025 సంవత్సరం 100 జిల్లాలు టార్గెట్ పెట్టుకున్నాం. అవుట్ రీచ్ లీడర్స్ మన సంఘాలన్నీ కలిపి, మన బ్రాంచ్ సంఘాలు, అవుట్ రీచ్ లీడర్స్లు 11 మంది, వారి సంఘాలు, మన బ్రాంచ్ సంఘాలు అందరం కలిసి ఈ సంవత్సరంలో మరి 100 జిల్లాలు మనం పూర్తి చేయాలని అనుకున్నాం. ప్రభు పాదాల దగ్గర పెడుతున్నాం, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువు ద్వారాలు తెరిచాడు. ఒక్క జనవరి నెలలోనే మహారాష్ట్రలో 12 జిల్లాలలో 13, 14, 15 తేదీల్లో ఆ 3 దినాలలోనే మన సంఘం నుంచే 28 మంది వరకు బయలుదేరారు, కేవలం బర్మా క్యాంపస్ సంఘం నుంచే. అలాగే మరి దయాసాగర్ గారు, అరుణ్ కుమార్ అన్నయ్య, రవిసారథి గారి సంఘాలు, జోసెఫ్ దిలీప్ గారు, ఇలాగ అవుట్ రీచ్ నాయకులు సంఘాల్లో నుంచి అందరం కలిపితే 90 మంది అయ్యాం. ఒక్కొక్క జిల్లాకు 10 మంది లెక్క, లేక 7-8 మంది లెక్క వేసుకొని అలాగ 12 జిల్లాలలోని ఈ టీం అంతటినీ కూడా ఇద్దరిద్దరు సేవకులకి ఒక్కొక్క జిల్లా అప్పగించి ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి మనం అలాగ పూర్తి చేయాలి. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పటికీ 32 జిల్లాలు పూర్తి చేసాం. లాస్ట్ ఇయర్లో మనము ప్రారంభించడమే లేటుగా ప్రారంభించాం. 32 జిల్లాలు పూర్తి చేసాం. ఈ జనవరి నెలలోనే ఇటుపక్క మహారాష్ట్రలో 12 జిల్లాలు, ఒరిస్సాలో రాయగఢ్లో మీటింగ్లు అవుతున్నాయి. జనవరి 30, 31 తేదీల్లో. ఆ 31 తేదీల్లో మీటింగ్స్ జరగక ముందు 27, 28, 29 తేదీల్లో కూడా 4 జిల్లాల్లో, రాయగఢ సమీపంలో కోరాపుట్, తర్వాత గంజాం జిల్లా, ఆ తర్వాత నవరంగపూరు, ఇలాగ 4 జిల్లాలలో మళ్ళా జనవరి నెలలోనే ఇంకొక 4 జిల్లాలు కూడా పూర్తి చేసేస్తాం. అప్పుడు ఒక జనవరి నెలలోనే మనము 15 జిల్లాలు మనము 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, మన అవుట్ రీచ్ సంఘాలు, మన బ్రాంచ్ సంఘాలు, మన సేవకుల ద్వారా 15 జిల్లాలే పూర్తయిపోతున్నాయి. దేవుడు మరి చిత్తము, దేవుని కృప, దేవుని కనికరము, మన ప్రార్థనలు అన్నీ కూడా చిత్త ప్రకారంగా జరుగుతాయి. దాని కొరకు ఈ జూమ్లోనమాట ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయకముందే ఈ జూమ్లోని ఈ 800 జిల్లాల కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ముందుగా 28 రాష్ట్రాల కొరకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ఒక వారం రోజులు మన దగ్గర ఉన్నటువంటి ప్రార్థన బృంద సభ్యులందరూ కూడా టీంల వైజ్గా అలవాటు చేసి కాపీల ద్వారా అలవాటు చేయాలి. తర్వాత వాళ్ళకే మనము ఫోన్ లోపలికి వెళ్ళి చూసుకొని చేసినటువంటి వారికి అలాగ అలవాటు చేయాలి. ఆ తర్వాత అసలు కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ సెల్ ఫోన్ కూడా మ్యూటు, అసలు జూమ్లోకి వెళ్ళడం కొంతమందికి తెలియట్లేదు అని అంటున్నారు. జూమ్లోకి వెళ్ళడం మాకు రావట్లేదు, ఓపెన్ చేయడం రావట్లేదు, నొక్కడం రావట్లేదు. నిన్న లాజరస్ గారు ఇంకొక సహోదరి అలాగే బాధపడ్డారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనకు వినబడట్లేదు, వాళ్ళకి ఆపరేటింగ్ తెలియట్లేదు. లాజరస్ గారు వెంటనే నాకు ఫోన్ చేసి, మీరు ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు, నేను చేస్తున్నాను, అది నాకు రావటం లేదు అంటే, సుజాత దగ్గరికి వెళ్ళి కనుక్కోండి చెప్తారని అన్నాను. ఇలాగా కొంతమందికి ప్రార్థన చేసిన వాళ్ళకి ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు. ఫస్ట్
ఒకవేళ ఫోనులు ఉన్నా ఆ జూమ్‌లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. రెండోది లింక్ ప్రకారంగా నొక్కి జూమ్‌లోకి వెళ్తే ప్రార్థన చేసే టైంకి వాళ్ళు లోపలికి వచ్చి ప్రార్థన చేయడం రాని వాళ్ళు ఉన్నారు. ఇత్యాది సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని మనము పరిష్కరించాలి. నెమ్మదిగా పరిష్కరిద్దాం. ఏమీ పర్వాలేదు. ఇప్పుడే మొదలుపెట్టాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడకండి. తర్వాత ఇంకోటేంటంటే ఈ ప్రార్థన చేసినటువంటి వాళ్ళు కూడా చేసినవే చేసేసి అలాగా కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులున్నాయి. తర్వాత ముగ్గురు, నలుగురు ప్రార్థన చేసేసరికే అయిపోతుంది. టైం అయిపోతుంది. కాబట్టి ప్రార్థన మరి ఒక ప్రార్థన టైమ్ టేబుల్‌లోని ఒక రాష్ట్రంలోని ఎంతమంది జనాభా, ఆ జనాభా చదవాలి. ఆ తర్వాత ఎన్ని జిల్లాలున్నాయి, మండలాలున్నాయి. తర్వాత గ్రామాలున్నాయి. అది చదవాలి. ఆ తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారెవరు? గవర్నర్ గారెవరు? ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్లు కూడా రాయట్లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలున్నారు అని మొట్టమొదటిగా ప్రార్థన చేసేటటువంటి వారందరికీ కూడా మన లీడర్స్ అయినటువంటి మీరందరూ కూడా, నడిపించే లీడర్స్ అయిన మీరందరూ కూడా ప్రార్థన చేసేటటువంటి టీమ్‌కి చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క వాళ్ళు ఫోన్‌లోకెళ్ళి చూసినా, లేకపోతే జిరాక్స్ కాపీలు వాళ్ళకిస్తాం కాబట్టి, జిరాక్స్ కాపీల నుండి చూసినా సరే, వాళ్ళు ముందుగా ఆ పేర్లన్నీ కూడా మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మహారాష్ట్రలో ఉన్న ఇంతమంది జనాభా కొరకు ప్రార్థిస్తున్నాం. ఇన్ని మండలాలు, ఇన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ముఖ్యమంత్రి గారి కొరకు పేరు పెట్టి, మరి గవర్నర్ గారి కొరకు పేరు పెట్టి, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభువా అని అప్పుడు అలాగా అదంతా చదివి, అప్పుడు ఆ రాష్ట్రం కొరకు నెమ్మదిగా కొన్ని తక్కువ క్లుప్తంగా మరి ప్రార్థన చేయాలి. అలాగా లీడర్స్ అయినటువంటి వారు మీరు 15 మంది గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు, మరి గంట సేపే మనం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి, ఒక్కొక్కరికి 3 రాష్ట్రాలు అప్పగిద్దామా? 2 రాష్ట్రాలు అప్పగిద్దామా? 5 నిమిషాలు టైం ఇద్దామా? లేకపోతే 7 నిమిషాలు టైం ఇద్దామా? లేక 3 నిమిషాలు టైం ఇద్దామా? ఇవన్నీ లీడర్స్ అయిన మనం అందరం కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహాలు, సూచనలు తీసుకొని, నేను కొన్ని చెప్పాను. ఈ జూమ్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే, మనము ఆన్‌లైన్‌లో ప్రతిరోజు నడిపిస్తున్నటువంటి ప్రార్థనల పట్ల ఒక క్రమముగా, ఒక మర్యాదగా అందరం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఇలాగ ఈ ఆలోచనలు పంచుకుంటే, దాని ప్రకారంగా ఇంకా రాబోయే దినాల్లో 800 జిల్లాల లిస్టు కూడా 10 రోజుల్లోనే మన పాస్టర్ జకరియా గారు వారి కుమార్తె శిరీష ఈ పని అప్పగించాం. మరి రోజుకొక 50 జిల్లాలైనా సరే తను తయారు చేసి, తనకి హెల్పర్లుగా మరి శిరీషకు సహకారులుగా మన ప్రభావతి, వాళ్ళు కూడా మౌనిక వాళ్ళిద్దరిని కూడా అటాచ్‌మెంట్ చేశాం. వీళ్ళు ముగ్గురు కలిసి మనకు ఒక 10 రోజుల్లోపే 800 జిల్లాల లిస్ట్ మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనము 28 జిల్లాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మనము ఒక్క రోజులోనే మనం చేయలేకపోతున్నాం. ఒక్క రోజులో చేయడం కష్టమే. దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటే తర్వాత 800 జిల్లాలను కూడా మనము ఎలా డివైడ్ చేయాలి? 800 జిల్లాలు ఒక రోజులో మనం చేయలేం. వారం రోజులైనా చేయగలమా? ఇలాంటి సూచనలు, సలహాలు మీరు అందరూ కలిసి మనం ఒక మాట మీద చేసుకొని, ఈ 800 జిల్లాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల అంశాలన్నీ కూడా అందరూ మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ అభిప్రాయాలు చెప్తే, దాని ప్రకారంగా మనము ఒక 2, 3 రోజుల్లోని ఇంకా ప్రార్థనాంశాలు ప్రింటింగ్ చేయడానికి, రాయడానికి అన్నీ కూడా సెర్చ్ చేసి ఇవన్నీ చేయడానికి ఇంకొక మనకు వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజులు రాష్ట్రాల కొరకు, కేంద్రపాలిత ప్రాంతాల కొరకు మనము అందరూ అలా ఒక ఆలోచనతో ప్రార్థన చేద్దాం. ఒక వారం 10 రోజుల తర్వాత మొత్తం 800 జిల్లాల లిస్ట్ మన దగ్గరికి వచ్చేస్తది. దాని పట్ల కూడా మీ సలహాలు, సూచనలు ఒక వారం రోజులోని 800 జిల్లాలు కంప్లీట్ చేసేద్దామా? లేపోతే 800 జిల్లాలు నెలంతా కూడా ఇన్నేసి జిల్లాల లెక్క, రోజుకి ఇన్నేసి జిల్లాల లెక్క ఒక నెలలో కంప్లీట్ చేద్దామా? అనేది మీ సలహాలు, సూచనలన్నీ మీరు పంచుకోవలసిందిగా ఇవన్నీ కూడా పాస్టర్ జకరియా గారు ఒక పేపర్ పట్టుకొని ప్రతి సేవకుడు చెప్తున్నటువంటి సలహాలు ఆ పాస్టర్ గారి పేరు రాసి వారి సలహాలు, వాళ్ళ సూచనలు మనం 800 జిల్లాలు ఒక వారం రోజుల్లో మనకు లిస్ట్ వచ్చేస్తది.
ప్రస్తుతానికి వారం రోజులు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఒక గంటలోనే మనం ఏం చేయగలము అనేటటువంటిది, మనం ఎలా నడిపించగలం అనేటటువంటిది అందరూ సలహాలు, సూచనలు చెప్తే దాని ప్రకారంగా మనము ఈ జూమ్‌లో అన్నమాట ప్రార్థనలు కంటిన్యూ అవుతాయి. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి ఏ దినం అయితే మీరు ఇస్తున్నారో ఆ దినము మీరు ఇంకొక పాస్టర్ గారు కలిసి నడిపిస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మీ సలహాలు, సూచనలు మనం తీసుకున్న తర్వాత ఆఖరిగా మనం ఒక నిర్ణయం తీసుకొని మనము ముగించుకుందాం. ఇప్పుడు జకరియా పాస్టర్ గారు ఏమైనా చెప్తే చెప్తారు. లేకపోతే అందరి సలహాలు, సూచనలు మనం రాసుకుందాం. మరి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ నాయకులకు, అలాగే తోటి సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు ఈ సమయంలో మరి సైమన్ అన్న చెప్పినటువంటి విషయాలన్నిటిలో కూడా మనం ఏకీభవించి మాట్లాడదాం. అయితే మొదటిదిగా మరి మనము బుధవారం 1వ తేదీన బుధవారం నాడు మనం ప్రారంభించుకున్నాం. అయితే బుధవారం మరి ప్రతి బుధవారం కూడా మరి పాస్టర్ గారు నన్ను నడిపించమన్నారు. అలాగే నేను కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి బుధవారం. అలాగే ఈ దినము లక్షవారం గురువారం కనుక ఈ గురువారం కూడా ప్రతి గురువారం మరి పాస్టర్ సుధాకర్ గారు నడిపించడానికి మరి ఈరోజు ఆయన ఆల్రెడీగా నడిపించారు కనుక మరి ప్రతి గురువారం కూడా మరి పాస్టర్ సుధాకర్ గారు మీరు నడిపిస్తారు బ్రదర్? తమ్ముడు ఓకే అండి, ఓకే. ఓకే. కాస్త కొంచెం డీపీలు ఓపెన్ అయితే మంచిదేమో అనిపిస్తుంది, చూడండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా మరి తమ్ముడు సేవకులు కిషోర్ గారు నడిపిస్తానని పేరు ఇచ్చారు. మరి అలాగే ప్రతి శనివారం కూడా మరి సైమన్ అని నడిపిస్తానని మాట ఇచ్చారు. పేరు కూడా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఆదివారం, సోమవారం, మంగళవారం ఉన్నాయి. ముందు ఇవి మనకి ఫైనల్ అయితే అప్పుడు మిగతా విషయాలు మనం ఇచ్చేద్దాం. మరి పాస్టర్ సతీష్ గారు కూడా చెబితే మాట్లాడితే మంచిదని ఈ సమయంలో. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 దినాలు ఖాళీగా ఉన్నాయి. లేదు అంటే ఈ మిగతా దినాల్లో కూడా మరొకరు ఇద్దరేసి సేవకులు కనుక ఆ విధంగా మిగతా వాళ్ళ పేర్లు చెబితే మంచిది. పాస్టర్ గారు సతీష్ గారు, మీరు ఏ రోజు నడిపిస్తారు? నడిపించడానికి ఆల్రెడీ సేవకులు కాంపిటీషన్ నడుస్తుంది. నేను జాయిన్ అవుతాను. ఎందుకంటే ఆదివారం ఎలాగో మనకి 5 గంటలకి ఏస్ మీటింగ్ ఇది అవుతుంది. ఇందులో ఉండే వాళ్ళు అందులో ఉంటారు కొంతమంది. అవునవును. ఓకే, అంటే పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను వేసిన లెక్క ఏంటంటే 800 జిల్లాలు వారానికి 6 రోజులు చొప్పున మనం ఆదివారం కాకుండా లెక్క పెడితే 4 వారాలు అంటే 6 × 4 24 రోజుకి 33 జిల్లాలు కవరేజ్ అవుతుంది. అంటే గంట ప్రార్థనలో. ఓకే ఓకే, నెల రౌండ్ అవన్నీ రాసేసుకోవాలి మన జకరియా. రాస్తున్నాను సార్. రైట్. రాస్తున్నాను, వీడియో కూడా రికార్డ్ అవుతుంది సార్. ఇది ఈ క్యాలిక్యులేషన్ అయితే కనుక రోజు 33 ఇలాగా మనకి ఒక నెలలో ఒక రౌండ్ అయిపోతుంది. నెలలో 800 అయిపోతాయి. బాగుంది, రైట్. ఎందుకంటే 800 వారానికి 6 రోజులు లెక్క వేసాను నేను. 7 రోజులు లెక్క వేయలేదు. 7 రోజు విశ్రాంతి దినం మనకి ఏసీ. ఎందుకంటే 5 గంటలకి ఇదే టైంలో జరుగుతుంది. మరలా మన వాళ్ళు నడిపించడానికి కానీ పార్టిసిపేట్ చేయడానికి కానీ సందిగ్ధంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే. లేదు 7 రోజులు పెడదామంటే 7 రోజులు పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ 6 రోజులు లెక్క. విషయం ఏంటంటే ఇది ఒక్క రోజు కూడా మనము ఏసీ ఇది కూడా నడిపిస్తాము. అదే రోజు ఈ 2 కూడా నడుస్తాయి. ఇది నిరాటంకముగా ఇంకొక రోజు కూడా గ్యాప్ లేకుండా నిరాటంకముగా జరగాలని మనం అనుకుంటున్నాం. అది ఓకే. ఒకవేళ అలాగే ఆదివారం కూడా కలిపేటట్లయితే అప్పుడు డివైడ్ చేయి. 800 × 7 డివైడ్ చేస్తే 800 × 7 చేయి.
800 కూడా లేదు సతీష్. 800 కదా, 200/7 4 వారాలు కదా, 200/7 200/7. ఎందుకంటే 4 వారాలు లెక్కేసుకుంటే వారానికి 200 అంశాలు. అంతే 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 కరెక్టే, సరిపోయింది. ఓకే, సో 200/7 అంటే సుమారు 30 అంశాలు 28 కానీ తక్కువే వస్తాయి. అంశాలు. కర్మేల ప్రార్థనలో చేసుకోవచ్చు మనం, రైట్. కర్మేల ప్రార్థనలో చేసేసుకుంటాం. ప్రణయం ఎంత వస్తుంది? 28 27 29. 29, రైట్. అయితే కర్మేల ప్రార్థన అంశాలకి దీనికి చాలా తేడా ఉంటుంది, ఒకటి గమనించాలి. ఒక జిల్లాలోనే కలెక్టర్ గారి పేరు ఉంటుంది, జిల్లాలోని జనాభా పేరు ఫస్ట్, జిల్లాలోనేమో మండలాల పేరు, గ్రామాల పేరు, కలెక్టర్ గారి పేరు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ని 7-8 కాలమ్స్ వస్తాయి. వీటి కొరకు చదివి చిన్నగా ప్రార్థన చేయాలి. అది ఇది మనం సేవకులుగా విశ్వాసులకి మనం అలా చెప్తూ నడిపించగలగాలి. ఇది రోజు అంశాలు లెక్క అది. ఓకే. నెంబర్ 2 ఏంటంటే మనకి టెక్నికల్ యూసేజ్ ప్రాబ్లం ఉంది ఈరోజు గమనించినట్లు. ఓకే, దానికి ఏంటంటే హోస్ట్ దగ్గర మైక్ కంట్రోల్ ఉంది. హోస్ట్ ఎవరు మైక్ ఆన్ చేయాలనుకుంటే వాళ్ళ మైక్ ఆన్ చేయొచ్చు. సో మైక్ ఆన్ చేయడం ప్రాబ్లం ఉండే వాళ్ళకి డైరెక్ట్ గా హోస్ట్ వాళ్ళ మైక్ మాత్రం ఆన్ చేస్తారు, మిగిలిన మైక్ అని బంద్లో పెడతారు. ఇది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రింట్ అయ్యి పేపర్స్ మన చేతికి వచ్చేంత వరకు కూడా హోస్ట్ దగ్గర షేర్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది. హోస్ట్ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఉంది. ఉదాహరణకి నేను ఒక యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. లేటెస్ట్ ఫోటో ఉందో ఓపెన్ కడితే తీసి పెడతాం, కొత్త ఫోటో, పాత ఫోటో నాకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే హలో, నా మాట వినబడుతున్నాయా? ఓకే. ఓకే, అయితే ఇలా సో డైరెక్ట్ గా అంశమే స్క్రీన్ మీద చూపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే, సో ఈ కంట్రోల్ అనేది అంటే ఎవరికైతే టెక్నికల్ గా వీక్ ఉందో వాళ్ళు వారికి సహాయార్థంగా మనమే చేయొచ్చు. ఓకే, ఈ సెట్టింగ్స్ మాత్రము లీడర్స్ గా ఉన్న వాళ్ళు కొంచెం నేర్చుకుంటే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ లీడ్ చేయొచ్చు. సో మనకి ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుట్ అయిపోయినాయి. మైక్ ప్రాబ్లము, మైక్ హోస్ట్ చేతిలో ఉంటది కాబట్టి హోస్ట్ ఆన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, షేర్ స్క్రీన్ ఆప్షన్ కూడా అందరికీ అవైలబుల్ లో ఉంటది. ఎవరు వెసులుబాటు ఉంటే వాళ్ళు ఆన్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఆ ప్రాబ్లం కూడా మనకు క్లియర్ అయిపోతుంది. ఈరోజు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం అది రేపటికే సాల్వ్ అయిపోవచ్చు. ఓకే, సో అది పెద్ద ఇష్యూ కాదు. సో అంశాలు అన్నారు కాబట్టి ఈ లెక్కలోకి రోజుకి 29 అంశాల కింద అది 1 అవర్ 1.5 అవర్ అనేది అంటే సరిపోతుందో అని డౌట్. ఇప్పుడు ఒకవేళ 30 అంశాలే తీసుకున్నాం అనుకోండి, 60 నిమిషాలు. 60 నిమిషాలు అన్నప్పుడు ఎలాగైనా ఒక అంశానికి 1.5 మినిట్ మధ్యలో లీడింగ్ అది టైం తీసుకుంటే ఒక జిల్లాకి 1.5 నిమిషం కట్ షార్ట్ ప్రేయర్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. సడన్ గా మనకు ఒక ప్రాబ్లం ఉండదు ఏంటంటే ఈ అంశాలు జిల్లాల గురించి అంశాలు చేస్తూ కుదురుబాటు అంశాల నుండి కర్మేల అంశాలకు జంప్ అయిపోతుంది. పాస్టర్ గారు అదే అన్నారు, రెండింటికి తేడా ఉంటది, అంటే కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది మనం ప్రాక్టీస్ చేసే ఇది చేయాలి. అలాగైతే కనుక ఖచ్చితంగా మనకి
మంత్లీ అంటే మంత్లీ 4 వీక్స్ కింద లెక్కేసుకుంటే 12 నెలల్లో 12 సార్లు మనం చేయగలం ప్రతి జిల్లా గురించి. 4 to the నెలలో area. 12 సార్లు 12 ఆ. నెలలోనా? నెలకు ఒకసారి. నెలకు ఒకసారి ఒక జిల్లా వస్తుంది. ఆ నిమిషంన్నర చేయాలా? నిమిషంన్నర అంటే చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఒక జిల్లాకి నిమిషంన్నర. ఒక జిల్లాకి నిమిషంన్నర. ఇప్పుడు 30 నిమిషాలు అంటే మధ్యలో లీడింగ్ లేకుండా కంటిన్యూస్ చేసుకెళ్ళిపోయారంటే జిల్లాకి 2 నిమిషాలు వస్తుంది. కానీ మధ్యలో ఆ మైక్ ఆఫ్ చేయండి, వీళ్ళు ప్రార్థన చేయండి, ఇదంతా చెప్పడానికి టైం పడుతుంది. సో అంచనాకి నిమిషంన్నర మిగులుతుంది మనకి. అలా అయితే మనకు ఓకే. సరే, మరి దీన్ని కొంచెం పట్టాలు ఎక్కించాలంటే కొద్దిగా టైం పడుతుంది. వీళ్ళందరికీ ప్రాక్టీస్ ఇవ్వాలి. నెమ్మదిగా. మనకి ఇప్పుడు మనకి గంట ప్రార్థన అలవాటైపోయి నిమిషం ప్రార్థన చేయడం కష్టం. అది ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటి ప్రాబ్లం అంటే కరిమేలు ప్రార్థన అంశాలు చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇది జనాభా చదివి, గ్రామాలు చదివి, జిల్లాలు మన జనాభా చదివి, మండలాలు చదివి, తర్వాత గ్రామాలు చదివి, ముఖ్యమంత్రి గారి పేరు చదివి, గవర్నర్ గారి పేరు చదివి, ఇలాగ షార్ట్ కట్ లో ఇంతమంది పేర్లు చదివి ఆ జిల్లా కొరకు మా ప్రార్థన చేయాలి అనేటి చాలా కొద్దిగా కష్టమైనది. కర్మేల ప్రార్థన కంటే సబ్జెక్ట్ చాలా కష్టం. మరి తక్కువలో చేయాలి ప్రార్థన. ఇది మనం సంఘానికి కొద్దిగా ముందే ప్రతి సేవకుడు ట్రైనింగ్ ఇవ్వాలా, చెప్పాలా సంఘంలోనే. ఆదివారం పూట అమ్మ మీరు జూమ్లో జాయిన్ అవుతున్న కుదురుబాటు కాలాల ప్రార్థన కొరకు ఇలాగే మీరు చెయ్యాలమ్మా, ఇలాగ చదివేసి మీరు ఇలా చెయ్యండి అని ప్రతి సంఘంలో కూడా మన బ్రాంచ్ సంఘాల్లోని సేవకులైన వారు కొద్దిగా చెప్పగలిగితే నెమ్మదిగా వాళ్ళు ఏమైపోతారంటే కొన్ని రోజులకు అలవాటు పడిపోతారు. అప్పుడు మనం అనుకున్న టార్గెట్కి మనం రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఎక్కువసేపు చేశారనుకో, చేస్తే ఇంకా లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి జిల్లాల పేర్లు చదువుకొని ముగించుకోవాలి. నడిపించే సేవకుడు అలాగా ఆలోచన కలిగి ఉండాలి. సపోజ్ ఎవరైనా 2 నిమిషాల బదులు 3 నిమిషాలు చేసేసారనుకో, అప్పుడు ఏమైపోతుంది, మిగతా జిల్లాలన్నీ కూడా మన ఆగిపోతాయి. అప్పుడు ఆఖరి సేవకుడు ఏం చేయాలంటే ఇంకా మొత్తం అంతా జిల్లాలో ఉన్న హిస్టరీ అంతా చదవకుండా మరి టైం అయిపోతుంది కాబట్టి మరి మిగతా జిల్లాల పేర్లైనా చదివి అలాగనే ముగించగలగాలి. మేము ఫలానా జిల్లాలు వదిలిస్తామనేది రాకూడదు. సేవకుడు కూడా అంత జ్ఞానంతోనే మరి ప్రార్థన నడిపించడానికి కూడా పూనుకోవాలి. ఎక్కువసేపు చేసేస్తా ఉంటే అమ్మా మరి ఇంకా మిగతా చాలా అంశాలు చేయాలమ్మా, సరే ముగించాలని చెప్పేయాలి, ఇంకా డౌట్ లేకుండా మధ్యలో దూరి అదొకటి కూడా చేయాలి. ఇంకొకటి ఇప్పుడు మనం జూమ్ లోనే చేయాలా, వేరే వాట్సాప్ లో చేయకూడదా? వాట్సాప్ అంటే వాట్సాప్ వీడియో కాల్ ఉంటది ఇప్పుడు జూమ్ లో అంటే మళ్ళీ లింక్ మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వడం, ఈ చక్రం తిరగడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరుగుతుంది అన్నమాట. ముందు మన బ్రాంచ్ సంఘాలు మన సేవకులు చేస్తామా, తర్వాత అవుట్ రీచ్ నాయకులు వాళ్ళ సంఘాలను కూడా కలుపుతాం, వాళ్ళకి కూడా షేరింగ్ ఇస్తాం. కొంచెం బాధ్యత మనం తగ్గించుకుంటాం, ఒత్తిడి తగ్గుతుంది అనమాట మనకి రాను. ఆ తర్వాత ఓపెన్ మినిస్ట్రీస్ లో కూడా కొంచెం పంపిస్తాం ఆసక్తి కలిగిన ఇతర సంఘాల వాళ్ళకి. అలాగే ఇప్పుడు తగ్గుతుంది మనకి, ఒత్తిడి తగ్గుతుంది. అంటే వాట్సాప్ చాట్ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అందరికీ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ ఉంటుంది. ఇప్పుడు జూమ్ లింక్ పంపిస్తేనే జాయిన్ అవుతారు. అవును, ఓకే. ప్రతిరోజు లింక్ పంపించే పని పెట్టుకోకుండా వాట్సాప్ కాల్ ఒక స్టార్ట్ చేసామనంటే ఆ టైంకి ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో వాళ్ళందరికీ కూడా అలర్ట్ ఉంటుంది, అందరూ జాయిన్ అయిపోవచ్చు. మరి పెట్టుకోవడము, క్లారిటీ ఇవన్నీ, వాయిస్ ఇవన్నీ బాగా వస్తుందా? షేర్ స్క్రీన్ కూడా మ్యూట్ వీడియో వాయిస్ ఉండాలి, రెండు ఉండాలా? వీడియో
వీడియో అదే వీడియో అంటే ఆలోచించాను. గ్రూప్ కాల్కి వెళ్ళిపోవాలా? మరి అదే రాదు అంటున్నాను. రాదు సతీష్, వీడియో రాదు. మాక్సిమం మెంబర్స్ ఉంటాయి. సుధాకర్ చెప్తున్నాడు. 25 వరకు ఇస్తాడు. వీడియో అవ్వదు. గ్రూప్ కాల్కి వెళ్ళిపోవాలి. అవ్వదు. ఇంకోటి ఓకే ఏంటంటే ఓకే. సతీష్, ప్రతి ఒక్కరు డైలీ జాయిన్ అవ్వరు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటది. వాళ్ళకి వారానికి ఒకసారి మ్యాక్సిమం జాయిన్ అవుతారు. రెగ్యులర్ గా జాయిన్ అవ్వడం చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జూమ్ ఇది అలవాటు అయిపోతుంది. కొత్తలో మనకు అలాగ అనిపిస్తుంది, కానీ తర్వాత చేస్తున్న కొద్దీ ఈ లింక్ కి అలవాటు అయిపోతారు జనాలు. నేర్పించడమే బెస్ట్. మనం దానికి తగ్గించడం కన్నా వాళ్ళకి అలవాటు చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే. ఇంకోటి, జూమ్ కి మన మనీ పే చేయలేము కదా? అది నో ప్రాబ్లం. అది ఏకలాగా లింక్ అది తీసుకున్నాం ఐడియాది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అలాగనే ఇది కూడా ఫ్రీది సతీష్ పాస్టర్ గారు ఫ్రీది ఉంది, కానీ అది 40 నిమిషాలతో మళ్ళా కట్ అయిపోయి మళ్ళా కంటిన్యూస్ అవుతుంది. జూమ్ కాకుండా గూగుల్ మీట్, ఎందుకంటే యంగో ఫ్రీస్ట్ అది కూడా గూగుల్ మీట్ నడుస్తుంది. యంగో ఫ్రీస్ట్ అది అన్లిమిటెడ్ ఫ్రీ. రోజంతా వీడియో కాల్ లాగా ఆన్ లో పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. అది సరే, జూమ్ ఎలాగో స్టార్ట్ చేశాం కాబట్టి, ఎలా కొనేసుకోరు కాబట్టి ఇలా కంటిన్యూ చేయొచ్చు అంతే. ఇకపోతే సతీష్ పాస్టర్ గారు, మీరు ఏ రోజు నడిపిస్తారు? మీ కమిట్మెంట్ ఇవ్వలేదు, ముందు అది చెప్పండి. ఎందుకంటే నాకు అదే టైము, నాకు ఇలాంటి కుదురుబాటు కాలాల ప్రార్థన అనేది ఓవర్లాప్ అవుతుంది ఆన్లైన్ లో. అంటే ఆదివారం అన్నారు కదా, ఆదివారం కాకుండా ప్రతిరోజు నాకు కుదురుబాటు కాలం ప్రార్థన అనేది నేను స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ గ్రూప్, అందులో ఏంటంటే కొంచెం ఇతర రాష్ట్రాల నుండి కూడా కొంతమంది యాడ్ చేస్తున్నారు. నేను అందులో ఏదో జాయిన్ అవుతాను, కానీ నడిపించడం అనేది నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇది తొందరగా ముగించి అది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒడిస్సాలోని, రాజస్థాన్లో నుంచి కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఓకే, అంటే ఈ అంశాల గురించి ఆల్రెడీ ఒక గ్రూప్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, అది రన్ అవుతుంది. నాకు ఈ టైం ఓవర్లాప్ అవుతుంది, సరే, అందుకని వేరే వాళ్ళు అవకాశం ఇవ్వండి. ఓకే, నో ప్రాబ్లం. సరే, పాస్టర్ జాన్ హైడ్ గారు, హైడ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ సార్, మీరు ఏ రోజు నడిపిస్తారు సార్? మీ కమిట్మెంట్ చెప్పండి. నిన్న ఆదివారంకి ఇచ్చానండి. ఆదివారం, ఓకే. అదే అంటే ఇద్దరు ఉంటారని చెప్పారు కదండి పాస్టర్ గారు. ఇద్దరిలో ఒకరు మీరు, ఇంకొకరు ఎవరైనా ఇంకొకరు మీతో జాయింట్ అవుతారు. ఓకే, ఇంకా మీరేమని చెప్పాలంటే చెప్పండి సార్. లేదండి, అదే చెప్పారు, చెప్పానండి. పాస్టర్ గారు అడిగారు, చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ కొర్నేలియస్ గారండి. ప్రైజ్ లార్డ్ జకరియా. ప్రైజ్ లార్డ్ సార్, మీరు ఏ రోజు నడిపిస్తారు సార్? ముందుగా ఏ రోజు ఖాళీ ఉంది? సోమవారం, మంగళవారం ఖాళీ ఉందండి. ఏ రోజు ఇచ్చేసినా పర్లేదు. సోమవారం రాస్తాను. మంగళవారం రాస్తాను. నేను ఉంటాను. తమ్ముడు, సోమవారం నువ్వు ప్రణయ్? సోమవారం అయినా మంగళవారం అయినా ఏ రోజైనా పర్వాలేదు, రెండు రోజుల్లో. సరే, నీ పేరు సోమవారం పెట్టేశాను ప్రణయ్. ఓకే, మంగళవారం కొర్నేలియస్ అన్నయ్య. ఓకే. ఇకపోతే భాస్కర్ పెట్టలేదు. భాస్కర్ రాలేదు, జాయిన్ అవ్వలేదా? రాలేదు సార్. భాస్కర్ కి ఎవరైనా ఫోన్ చేస్తే మరి ఏదో ఒక రోజు చెప్పాలి. భాస్కర్ కూడా భాస్కర్ టైం వేరియేషన్ ఉంటుంది కదా, అంటే సతీష్ ఎంత టైం ఉంటది? 2 పడుతుంది. భాస్కర్ అర్ధరాత్రి అవుతుందా? వాళ్ళు మనకు ఎర్లీ మార్నింగ్ అని అంటే వాళ్ళు అర్ధరాత్రి ఉంటుంది. కరెక్ట్ 5 hours అనుకుంటా, 4-5 hours ఉంటుంది. 2 గంటలు పడుతుందేమో. 1 గంట అయి ఉండొచ్చు. 2.5 hours ఉంటుంది అది. అంటే
ఆ? ఎంతెంత? చేయకూడదు. 2 hours ఉంటుంది. అంటే 2 అవర్స్ 2 hours అంటున్నారండి. ఏనా? 2 ఆ, అవర్స్ 2 2 hours గంటలు. అయితే 3 గంటలు అవుతుందేమో. 2 గంటలు. 3 గంటలు జాయిన్ అయిపోవచ్చు, పర్వాలేదు. వారానికి ఒక రోజే కదా. అయితే పాస్టర్ భాస్కర్ గారండి కూడా ఇప్పుడు సుధాకర్ అని భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి వారానికి ఒక రోజు ఏదో ఒక రోజు జాయిన్ అవ్వని నేను చెప్పు. మాట్లాడతాను. మాట్లాడి కనుక్కో, సరేనా? సరే అండి. మిగతా కానీ కొంచెం క్లారిటీ ఇస్తాను చెప్పానండి మీకు. ఓకే. తర్వాత మనకి ఆదివారం జాన్ హైడ్ పాస్టర్ గారు, సోమవారం ప్రణయ్, మంగళవారం కొర్నేలియస్ గారు, కొర్నేలియస్ గారు, బుధవారం జకరియా, గురువారం సుధాకర్, శుక్రవారం కిషోర్, శనివారం సైమన్ అన్నయ్య. అయితే ఒక వారంలో ఒక్కొక్కరుగా పేర్లు వచ్చాయి. ఇకపోతే వారికి జాయింట్ ఇంకొకరు. తమ్ముడు ఉమా మహేష్, నువ్వు? అన్నయ్య నేను ట్రైలర్ అన్నయ్య సోమవారం చెప్పాను అన్నయ్య, నేను అన్ని ఫోన్ అయితే చేస్తాను. సోమవారం ప్రణయ్ తమ్ముడు, నువ్వు ప్రణయ్ ఓకే ఉమా అండి. మహేష్ ప్రతి సోమవారం. ఓకే అండి. ఒకవేళ ఆ రోజు ఏ టెక్నికల్ ప్రాబ్లం లేదంటే డ్యూటీ కానీ ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా ముందుగా మాకు తెలియపరిచినట్లయితే మీ ఒకవేళ నీకు తమ్ముడు ప్రణయ్కి అవ్వకపోతే అప్పుడు ఆల్టర్నేట్గా వేరొకరిని సిద్ధపరుస్తాం అనమాట. ముందస్తుగా తెలియపరిస్తే చాలు, మెసేజ్ పెట్టినా చాలు, ఫోన్ చేయవసరం లేదు. ఫోన్ చేస్తే ఓకే. ఇంకా మంచిది, కనీసం మెసేజ్ అయినా ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. ఇకపోతే ఓకే. మన తుని శివపాస్టర్ గారు, మీరు? పాస్టర్ శివ గారు. శివాజీ నువ్వే. ఆ శివాజీ పేరు ఇచ్చాడు జకరియా. ఏ రోజు సార్? రోజుకి 2 లెక్క పేర్లు రాస్తేనే కొంతమంది కొన్ని ఊర్లు. ఊర్లు కాదు సార్, అదే రోజుకు 2 లెక్క సేవకుల పేర్లు రాస్తేను. నీకు అది పెట్టలేదు, నేను పెట్టలేదు సార్. పెట్టలేదా? పెట్టలేదు సార్. అయితే సరే, మన సేవకుల పేర్లు తీసుకో. ఇప్పుడు నేను ఫోటోలోకి వెళ్తాను, ఒకసారి వాళ్ళు చెప్తాను. ఫోటో తీస్తాను దీనికి. అలాగే పాస్టర్ జూనియర్ సైమన్ గారు, మీరు శనివారం శుక్రవారం శనివారం అండి అన్నారు. మైక్ ఆన్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి. జూనియర్ సైమన్ అంటే శుక్రవారం జకరియా. ఇప్పుడు లేటెస్ట్ది రాసిస్తాను ఆల్రెడీ. వీళ్ళందరూ ఫోన్ చేసి రాసిస్తాను జకరియా. మళ్ళా వీళ్ళు మారిపోతారేమో. ఫోటో తీయలేదు నేను, అది అక్కడ వదిలిస్తాను ఇంటి దగ్గర. నేను ఇప్పుడు ఎంఈపీ కాల్ క్యాలెండర్, హిందీ క్యాలెండర్ ప్రింటింగ్ లో ఉన్నాను, డిజైనింగ్ లో. సరే సార్, ఇప్పుడు మీరు రాసేవేను, ఇప్పుడు మన వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన ఉన్నాయి, ఈ రెండు కలిపి రేపు ఉదయం నేను వస్తాను, ఫైనల్ చేసి అప్పుడు మనం గ్రూప్ లో పెడదాం సార్. అంతే అంతే, రోజుకి 2 లెక్క రావాలి అంతే. పాస్టర్ కొర్నేలియస్ గారు, మీరు ఏమైనా చెప్పండి సార్, సూచనలు. మీ మైక్ ఆన్ చేయలేదండి. ఓకే. దేనికోసం అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రార్థనలకి ఎలా జరిగితే బాగుంటది, ఇంకా ఏమైనా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో వచ్చిన సేవకులు అందరూ కూడా కంపల్సరీ అటెండ్ అయితే మంచిది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మిస్ అయినా సరే మిగతా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ముందు మనం అన్నమాట. తర్వాత మన సంఘాల నుంచి కొద్దిగా యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తే కొద్ది మంచిది. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు మరి
ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అది మిస్ అవ్వకుండా మనం ముందు ఉంటే సరిపోతుంది. అది అంతే. ఓకేనా? ఆ, ఓకే, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. తమ్ముడు సుధాకర్ నువ్వు ఇందాక ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పు తమ్ముడు. సుధాకర్ కట్ అయిపోయినట్లు ఉంది. మాస్టర్ గారండి, ఇకపోతే ఇంకొకటి చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం నడిపిస్తుంటున్నాం కనుక ఇప్పుడు ఎంతమంది అయితే లీడర్స్ ఒక ఇద్దరు సేవకులు, అదే సార్, ఇద్దరు సేవకులు కలిపి ఇద్దరు లీడర్లు ఒక్కొక్క రోజు నడిపిస్తారు. అవునవును. త్వరలో లీడర్స్ కి మీకు 15 మందో 20 మంది మన విశ్వాసులు సువార్థికుల తలకు లిస్టులు కూడా మీకు పంపిస్తాం. వారు మీరు నడిపిస్తున్నటువంటి రోజు వారు హాజరవుతున్నారా లేదా, ఎంతమంది హాజరయ్యారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, అసలు ఎవరు జూమ్ ప్రార్థనకి కూడా ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవాలి. అలాగ తీసుకోగలిగితే ఒకవేళ ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు బ్రదర్ సతీష్ చెప్పినట్లుగా వాళ్ళకి మొబైల్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారా, అసలు హ్యాండ్రైడ్ మొబైల్ లేక ఉండిపోతున్నారా అనేటువంటి విషయాలు కూడా అవి మీరే తెలుసుకొని ఆ సమస్యను అక్కడికక్కడ పరిష్కారం చేయాలి. ఒకవేళ అది కాని పక్షాన సైమన్ అన్న దగ్గరికి కానీ అది తెలియపరిచినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. మనం నడిపించుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చారు, రాలేకపోయిన వాళ్ళు రాలేదని మనం కాస్త మనం న్యూట్రల్ గా ఉండిపోతే పనిచేయదు. ఇది ముందుకు కొనసాగదు కనుక తప్పనిసరిగా ఇప్పుడు ఉదాహరణకి సోమవారం నాడు ప్రణయ్ పాస్టర్ గారు సోమవారం నాడు పాస్టర్ ప్రణయ్ పాస్టర్ ఉమా గారు నడిపిస్తారని ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ యొక్క సోమవారం దిన వీలైతే ముందు రోజు రాత్రి అయినా సరే మీ యొక్క మెంబర్స్ కి మీరు ఫోన్లు చేసి వారికి తెలియపరిస్తే మంచిది. అమ్మా ఉదయం మనకి జూమ్ ప్రార్థన ఉంది, మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అనేటువంటి ఇంటిమేషన్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే కనీసం తప్పిపోయినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురైనా సరే హాజరైపోతుంటారు. ఈ పని అనేది మనం చేయగలిగితే చాలా మంచిది. ఇక తీరా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారా లేదా ఏంటనేది ఇలా మొత్తం మీ టీంని మీరే వాళ్ళు బాగోగులన్నీ మీరు చూసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటే మంచిది. ఇకపోతే నా తరపున కూడా రేపు సోమవారం కనుక ముందు రోజే మీకు మెసేజ్ కూడా వస్తుంది, రేపు మీరు నడిపించాలి అనేటువంటి ఇంటిమేషన్ కూడా మేము కూడా మీకు అందజేస్తాం. ఇంకా ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా సరే ఈ రోజే ఇంకొక గ్రూప్ కూడా ఏర్పాటు చేసాం. ఏంటంటే అది కుదురుబాటు కాలములు అనేటువంటి కేబీకే లీడర్స్ గ్రూప్ అని ఒకటి ఈరోజు క్రియేట్ చేసాం. అందులో కేవలం మన లీడర్స్ నెంబర్లు మాత్రమే ఉంటాయి. అందులోని మెసేజ్లు వస్తాయి, మనం ఏమైనా సూచనలు సలహాలు కానీ అన్ని విషయాలు కూడా అందులో మనం పెట్టవచ్చు. ఇదొకటి కేబీకే. చెప్పండి సార్. కిషోర్ గారికి మొబైల్ రిపేర్ అండి. ఆయన ఆల్రెడీగా ప్రతి శుక్రవారం నడిపిస్తానని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు ఒక అరగంట కిందటే. శుక్రవారం నాడు కిషోర్ గారు అలాగే జూనియర్ సైమన్ గారు మీ ఇద్దరు నడిపిస్తారు. అందుకే అడిగాను, మనోడు లేడు కదా ఇందులో. లేదు, ఆయనకి మొబైల్ ప్రాబ్లం, 2 రోజుల్లో అది బాగు చేయించుకొని వస్తానని. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు మనం త్వరలో మళ్ళా కూర్చుంటాం కనీసం ఒక 2 వారాలకు ఒకసారి అయినా ఇలాగ లీడర్స్ జూమ్ మీటింగ్ కూడా ఉంటుంది. అయితే రేపు నేనే నడిపించాలి. రేపండి శుక్రవారం కదా, రేపు మీరే ఉదయం రావాలి. జూనియర్ సైమన్ గారు సార్, సైమన్ పాస్టర్ నడిపిస్తున్నారు కదా. మనం ఏం చేయాలంటే లిస్ట్ అంతా పంపించాలి. రేపు ఎవరెవరు జూమ్ లో జాయిన్ అవుతున్నారు పంపిస్తాం సార్. పంపించేస్తే ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా, రేపు జాయిన్ అవుతున్న వాళ్ళకి రేపు జాయిన్ అవ్వాలన్న సంగతి రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసినా బాగోదు, మరి అది చిన్న ప్రాబ్లం ఉంది. సరే కొంచెం రేపటికి అది సాల్వ్ అయిపోతుంది సార్.
రేపటికి సాల్వ్ అయిపోతుంది అది. గ్రూప్ లో వాళ్ళ పేర్లు పెడితే అయిపోతుంది కదా, తెలుస్తుంది కదా ఏ రోజు అనేది. అంతే అంతే పెడతాం. అయితే ఇంకొక విషయం ఉంది. దయించి మనం నడిపిస్తున్నటువంటి లీడర్స్ మనం ఏం చేయాలంటే, మనకు ఇప్పుడు రేపు శుక్రవారం మరి జూనియర్ సైమన్ గారు, కిషోర్ గారు నడిపిస్తారు కనుక, నడిపించేటువంటి మనం ఏం చేయాలంటే, శుక్రవారం నాడు ఎవరెవరు ప్రార్థన చేయడానికి పేర్లు ఇచ్చారో వారికి మనం ప్రార్థన ప్రయారిటీ ఇవ్వాలి. ఏమండి పాస్టర్ గారండి? అలాగే అలాగే సైమన్ అండి, సైమన్. అలాగే అది మనం చూసుకోవాలి. స్క్రీన్ మీద మన మొబైల్లో కానీ స్క్రీన్ మీద కానీ మీకు ఇవ్వబడినటువంటి 15 మంది పేర్లలో వారు ప్రార్థన చేయడానికి మీరు కూడుకోవాలి. ఒకవేళ వారు ప్రార్థన చేయలేకపోతే అప్పుడు ఒక్కొక్కరు కొంతమంది యాడ్ అయిపోతుంటారు. డైలీ ప్రార్థనలో కొంతమంది యాడ్ అయిపోతుంటారు. కానీ ఇచ్చిన వాళ్ళు పేరు ఇచ్చిన ఆ రోజు పేరు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. పేరు ఇచ్చిన వాళ్ళకి అవసరమైతే మీరు మనం రోజు కూడా ప్రార్థనలోని మొదటి రోజు చూడండి జరిగింది, సిస్టర్ ద్వారకా గారు ప్రార్థన చేస్తారని అన్నాం. అలాగే మనం పేరు అనౌన్స్ చేస్తే ఇంకా మంచిది. అంతే, అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. కాదు అంటే ఇప్పుడు 4 రాష్ట్రాలు పెట్టారు కదండి. 3 రాష్ట్రాలు ఒక్కొక్కరికి 3 రాష్ట్రాలు. ప్రతి ఒక్కరము కూడా మనం ఏంటంటే 3 రాష్ట్రాలు. చాలా ప్రాముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, మనము టైంకి క్లోజ్ చేస్తే మంచిది. మనం టైంకి ప్రారంభిస్తున్నాం, టైంకి కూడా క్లోజ్ చేస్తే మంచిది. ప్రార్థన కూడా ప్రారంభ ప్రార్థన చేసి నేనైనా ఇంకెవరికైనా ఇవ్వాలి. అది కూడా స్టార్టింగ్ నడిపించి అంటే మీకు కిషోర్ గారు లేరు కనుక రేపు అన్ని మీరే చెయ్యాలి. ఒకవేళ కిషోర్ గారు వచ్చారు అనుకోండి, ఆయనకి ప్రారంభ ప్రార్థన ఇస్తారు, మీరు చివరి ప్రార్థన ఆశీర్వాదం మీరు ఇస్తారు. లేదు మీరే ప్రారంభ ప్రార్థన చేశారు అనుకోండి, చివరి ప్రార్థన ఆయనకి ఇస్తారు, ఆశీర్వాదం ఆయనకి ఇస్తారు. అది అలాగా. సరే. మరి మిగతా విషయాలన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మొబైల్ రెడీ చేసి కంటిన్యూస్ ఇందులో జాయిన్ అవ్వమనండి ప్రతి వారం కొంచెం. చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, సేవకులైనటువంటి మనందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకునేటువంటి విషయాల్లో ఏదైనా కొన్ని విషయాలు అర్థం అవ్వకపోతే మనకైనా సరే ఈ వీడియో అనేది అప్లోడ్ చేసి మళ్ళా ఈరోజు కేబీకే లీడర్స్ గ్రూప్లో నేను ఇది అప్లోడ్ చేసి పెడతాను. మరలా మనం రిపీట్ చేసి వినడానికి కూడా అవకాశం ఉంది. మంచిది. పాస్టర్ శివ గారు వచ్చారండి? శివ పాస్టర్ గారు వచ్చానండి, వింటున్నానండి. పాస్టర్ గారు మీరు ఏ రోజు నడిపిస్తారో మీరు పేరు ఇవ్వగలరా? అదే ఆల్రెడీ చెప్పాను కదన్నా. సైమన్ అన్నకి చెప్పారా? అదే ఆల్రెడీ సిస్టర్ గారు అడిగారు, చెప్పాను. మన సుజాత చెల్లి. సరే ఓకే. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్, మీరు కూడా ఏమైనా విషయాలు. ఏమీ లేదన్నా, అంతా విన్నాను. అయితే శుక్రవారం అన్నాను, అది మరి ఏ రోజు రాశారో తెలీదు. ఓకే. మీకు రేపు మార్నింగ్కి అలా ఎవరు ఏ రోజు ఇద్దరేసి నడిపిస్తారు అనేది వాట్సాప్ గ్రూప్ లో ఫైనల్ చేసి వస్తాయి. కొంచెం సరే. సతీష్ బెదరు ఆల్రెడీ శుక్రవారం పేరు ఇచ్చారట కదా, రేపు శుక్రవారమే కదా. అదే చిన్న అన్న నాకు చెప్పండి. అదే ఇప్పుడు ఎవరో రావాలని రావట్లేదు కదా. ఓకే రైట్. అయితే పాస్టర్ శివ గారును మన జూనియర్ సైమన్ గారు రేపు ఉదయకాల సమయంలో నడిపిస్తారు. నేను రాస్తాను. ఓకే. రేపు ఈవినింగ్ కల్లా మన ఇద్దరేసి లీడర్స్ కి మీకు ప్రార్థన చేసేటువంటి విశ్వాసాల తాలూకా మీ యొక్క లిస్టులు కూడా రేపు ఈవినింగ్ కల్లా మేము పంపిస్తాం. అది కూడా సిద్ధం. ఇంకా ఏమైనా ఉన్నాయా పాస్టర్ గారు? ఇంకేమీ లేకపోతే సైమన్ అన్నకి చెప్తే మరి చివరి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చేస్తారు. పాస్టర్ జాన్ హైడ్ గారు
అయ్యా చెప్పండి సార్. మాస్టర్ గారు వినబడుతుంది సార్. చెప్పండి, పిలిచారు. అదే ఇంకా ఏమేమి చెబుతారా, లేదంటే ముగించేద్దాం సైమన్ అన్నతో ప్రార్థన చేయించేందుకు. సరే సార్. అనియా ఒకసారి కనబడు అనియా. ఒకసారి అందరూ కనబడితే మంచిదేమో. సార్ మిమ్మల్ని చూడలేదు, కనబడండి ఒకసారి. జాన్ హైడ్ గారు కనిపించండి. శివ గారు మీరు కనిపించండి. ప్రణయ్ తమ్ముడు. ఓకే గరికిన. ఓకే 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 మంచిది. మంచిది. మరి పాస్టర్ గారండి చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి సార్. మీ మైక్ ఆఫ్ చేసింది. లాస్ట్ ప్రార్థన ఎవరికైనా ఇవ్వండి, నేను ఆశీర్వదిస్తాను. ఓకే, చివరి ప్రార్థన పాస్టర్ కొర్నేలియస్ గారు. మైక్ ఆన్ చేయండి సార్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకే వందనాలు అయ్యా తండ్రి. మరి నాయన మీ పరిచర్యలో మీ దర్శనాన్ని పొందుకొని గత సంవత్సరం అంతా ప్రభువా అయ్యా మీ దాసులు అయ్యా మాకు ఇచ్చిన దైవజనులు సైమన్ గారిని మొదలుకొని అయ్యా వారి ద్వారా పరిచర్యకు వచ్చినటువంటి ప్రభువా మీ దాసులందరినీ వారి వారి ప్రభువా కుటుంబాలతో వారిని ప్రభువా ప్రత్యేకంగా మీ రెక్కల్ని కాచి కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీ వందనాలు అయ్యా తండ్రి. మీ పరిచర్య ప్రభువా కొరకు ప్రభువా మమ్మల్ని కొనసాగింపజేస్తున్నారు. అందుని బట్టి మీ వందనాలు. 2025 సంవత్సరంలో ప్రభువా మీ దాసుల ద్వారా ప్రభువా మాకు ఏదైతే అయ్యా సూచనలు, ఏదైతే పరిచర్య కొరకు ముందుకు వెళ్ళటానికి మాట్లాడుకున్నాం, వాటన్నిటిని బట్టి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తండ్రి, జూమ్లోకి లింక్లోకి వచ్చిన వారు, రాలేని వారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి తండ్రి, వారి తండ్రి నాయన ఈ జూమ్ ద్వారా ప్రభు ఆయా రాష్ట్రాల జిల్లాల కొరకు మీ దాసుడు హృదయంలో అయ్యా మా ప్రవక్త హృదయంలో ఏ సత్య దర్శనం అయితే వ్యాప్తి జరగాలని ప్రభు మీరు తండ్రి నాయన వారిని బలపరిచి నడిపిస్తున్నారు. అదే ఆత్మను ప్రభు నాయన మాకు అనుగ్రహించి మా మీద ఉంచి ప్రభు మమ్మల్ని బలపరిచి ఆ దర్శన వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరిని ప్రభు బలపరిచి మీరే ఈ ప్రార్థనలు చేయటానికి సహాయం చేయండి. కలుగుతున్నట్లు ఆటంకాలు తొలగించండి. ముఖ్యంగా దీని కొరకు అయ్యా మీ దాసులు అయ్యా జకరియా గారిని బట్టి మీకు వందనాలు. తనతో పాటు ఉన్న తన కుటుంబాన్ని, సంఘాన్ని అయ్యా సహకారులు ఉన్న ప్రభువా ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా మీ దాసుల్ని వారిని కూడా మీరు బలపరచండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. ఏదైతే ప్రభువా మీ పని కొరకు కావలసిన ప్రార్థన కొరకు మేము ముందుకు పైన ఉపక్రమిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మా ఆత్మలో తీవ్రత పుట్టించి ప్రభువా అయ్యా పట్టుదలతో ప్రార్థన చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతూ, మీరు ఆకడం తండ్రి త్వరపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ప్రభువా మమ్మల్ని నాయన మా సంఘాలని ప్రభువా ప్రార్థనకు వస్తున్న బిడ్డల్ని రేపటి దినం మొదలుకొని ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుతూ, అయ్యా ఇటు రీతిగా నాయన మీ దాసులు మాకిచ్చిన దైవజనులు సైమన్ గారిని బట్టి మీకు వందనాలు నాయన. వారిని అయ్యా తండ్రి ఇంకా అనేక మందిని ప్రభువా అయ్యా ఈ దర్శనంలోకి, ఈ కుదురుబాటు ప్రభువా కాలములు ప్రభువా దీని కొరకు ప్రభువా నాయన ఇంకా ఎంతమంది రావాల్సిందో వారిని కూడా పూరికెళ్ళటానికి మీ దాసులకు కావలసిన సహాయాన్ని, మీ కార్యాన్ని ప్రభువా మీరే జరిగించమని అడుగుతూ తండ్రి, మీరు నాయన తలపెట్టిన కార్యాలు మీరు తండ్రి సిద్ధింపజేసి తండ్రి త్వరగా జరిగించే దేవుడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు క్రీస్తేస్తున్నాం మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమ, యేసునాథుని యొక్క శాశ్వతమైన అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవాతి దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన ఇచ్చే సమాధానము భారతదేశంలో
800 జిల్లాల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థన ఉద్యమము జయప్రదముగా ప్రతి దినము జరిగించబడుట కొరకు ఏర్పాటు చేయబడిన అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థనకి వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి సేవకులకు అలాగనే పెద్దలకు ఆయన కృపాక్షేమములే మనకు తోడుగా ఉండి భారతదేశమందంతటా ఈ ప్రార్థన ద్వారా గొప్ప విజయము చూచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. కొర్నేలియస్ గారు వారి సంఘ సభ్యులు వాళ్ళ చర్చ్ మెంబర్స్ లిస్ట్ ఇచ్చాడా? ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? జకరియా ఇచ్చారు సార్, ఇచ్చారు. ఎంతమంది లిస్టులు ప్రతి ఇంచుమించు అది మొత్తం జూమ్ లో ఇంచుమించు ఒక 20 పేర్లు వచ్చాయి సార్. అవి అన్ని అంటే వారానికి సరిదిస్తారా? సరదలేదు, అంటే మీ దగ్గర కొన్ని ఉన్నాయి, ఇస్తానన్నారు, పంపిస్తానన్నారు కదండి. ఏ రోజు వాళ్ళు ఏ రోజు కావాలో రాసిస్తారా? సోమ, మంగళ, బుధవారం 20 మందికి కూడా రాయలేదు సార్. అంటే ప్రార్థన చేస్తామని పేరు ఇచ్చారు కానీ ఏ రోజు అనేది ఇంకివ్వలేదు కమిట్మెంట్. మరి పాస్టర్ గారిని ఒకసారి కనుక్కొని ఏ రోజు పేర్లు కూడా రాసి మనం దాంట్లో యాడ్ చేసేద్దామా? సరే. రైట్. ఓకే. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీటింగ్ లోనే హాజరైనటువంటి ప్రతి ఒక్క సేవకునికి పేరు పేరు చెప్పిన వందనాలు. వందనాలు జకరియా.